సార్ నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? నమస్తే అండి, డాక్టర్ కిరణ్ నా పేరు. కిరణ్ గారు ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు. సో మరి గతంలో బీఆర్ఎస్కి బీజేపీకి గట్టి పోటీ ఉండే, ఎందుకంటే 48 సీట్లు బీజేపీ గెలుచుకుంది. అప్పుడు పరిస్థితి ఏంటనేది బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో బాగా అప్పుడు మంచి పీక్స్కి వెళ్ళింది బీజేపీ. సో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అది ఎంఐఎంతో పొత్తులో ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ చూశారు. సో నా లెక్క ప్రకారం ఏంటంటే ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా రాబోతా ఉన్నాడు, కవిత గారు కూడా ఒక పార్టీ పెట్టుకుంది, టీఆర్ఎస్ పార్టీ. సో ఏ విధంగా ఉండబోతుంది ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతున్నారు, అంటే వేరే ఎవరు అవ్వబోతున్నారు? 100% బీజేపీ వస్తుందండి. పబ్లిక్ లో వెళ్ళిపోయింది పార్టీ. ఇప్పుడు మీరు అన్న ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఇంతకు ముందు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉండే, ఓకే ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ లేదు. ఇప్పుడు మేము కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంచెం వాళ్ళకి ఏదైనా ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ మీద పోల్చుకుంటే. కానీ బీజేపీకి మాత్రం క్లియర్గా ఉంది, ప్రజల మ్యాండేట్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా కానీ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. మోదీ గారి ఎఫెక్ట్ ఎట్లయినా ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్ గారు ఏ విధంగా అయితే నడిపించారో ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు, ఆయన వర్కింగ్ స్టైల్ కూడా బాగుంది. డెఫినెట్లీ బీజేపీ విల్ విన్, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. సో నిజంగా చాలా మంది అభిప్రాయం ఏంటంటే అన్న, నా లెక్క ప్రకారం నేను సర్వే చేసిన లెక్క ప్రకారం కొంతమంది ఎవరైనా బీజేపీ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఏమన్నారంటే బండి సంజయ్ కనుక ఆధ్వర్యంలోనే మళ్ళీ నడుచుంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ కంపల్సరీ బీజేపీ మంచి సీట్లు సాధించేది, మేరే అవకాశం ఉండేది అంటున్నారు. కానీ ఇప్పుడు బండి సంజయ్కి ఇచ్చే అవకాశం కనపట్లేదు. ఆ రథసారథి ఎవరు అనేది అనుకుంటున్నారు, మీకేమనిపిస్తుంది? కనపడట్లేదు అని మనం ఎట్లా డిసైడ్ చేస్తామండి, అది ఢిల్లీ లెవెల్లో అవుతుంది. ఒకవేళ రియల్గా అన్నకి ఒకవేళ అధ్యక్షుడు కాకపోయినా ఇన్ఛార్జ్గా కూడా రావచ్చు కదా. నేషనల్ పార్టీ ఎక్స్క్లూజివ్గా జిహెచ్ఎంసీ ఇన్ఛార్జ్గా కూడా ఆయన పనిచేస్తాను అని అనుకుంటే మాత్రం పార్టీ సేవలు వినియోగించుకోవాలి ఆయన అనుకుంటే ఇవ్వచ్చు, దానిలో తప్పు లేదు. లేదు అధ్యక్షుడు కాకపోయినా కానీ ఆల్రెడీ ఆయన స్టార్ క్యాంపెయినర్ ఉన్నారు మాకు రాష్ట్ర. రామచంద్ర గారు కూడా చిన్న క్యాండిడేట్ కాదు, అన్న వస్తారు, బండి సంజయ్ అన్న వస్తారు, కిషన్ రెడ్డి గారు వస్తారు, అందరు కలిసి మా లోకల్ ఎంపీ ఈటల గారు వస్తారు, డెఫినెట్గా పనిచేస్తారు, కొలాబరేషన్గా పనిచేస్తారు, పార్టీని గెలిపిస్తారు. దాంట్లో గతంలో చూస్తే బీజేపీ పుంజుకున్న మాట నిజం, ఎందుకంటే 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచారు. సెంట్రల్లో కూడా 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. తెలంగాణలో ఒక్కసారి అవకాశం కోసం ట్రై చేస్తున్నారు. సో ఉన్నాయి అటువంటి పరిస్థితులు ఉన్నాయి, 100% ఉన్నాయండి. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడు మమ్మల్ని అడగడం కాదు, మీరు గ్రౌండ్లో తిరుగుతున్నారు. ఆల్టర్నేట్ ఏముంది ఇప్పుడు కాంగ్రెస్కి? జనాలు ఒకసారి కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు, ఇప్పుడు ఆల్టర్నేట్ బీజేపీయే కదా. ఆల్టర్నేట్ బీజేపీ అని సరే ఓకే, మీరు అనుకోవడం తప్పలేదు, నేను కూడా అనుకుంటా. కానీ బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది కదా, ఎందుకంటే కేసీఆర్ ఎక్కడ ఉందండి స్ట్రాంగ్ గా? మీకు ఎక్కడైనా కనిపిస్తున్నారా? కార్పొరేటర్ల పని అయితే అయిపోయింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎక్కడ కూడా ఎక్స్ కార్పొరేటర్లు అయిపోయారు, వాళ్ళు ఎక్కడ కూడా పని చేయట్లేదు. ఉన్న రోజులు ప్రజలను పీడించుకొని తిన్నారు. ఇప్పుడు మా డివిజన్ పరిస్థితి తీసుకోండి, ఎక్కడ కన్స్ట్రక్షన్లు అయినా ఎక్కడ ఇసుకలు వేసినా డబ్బులు వసూలు చేయడం తప్ప పెద్దగా చేసింది ఏం లేదు. జనాలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ గారు ఏం చెప్తున్నారు, మేము ఎవరిని ఏడిపియమండి, బీజేపీ అంటే ధర్మం కోసం పనిచేసే పార్టీ, 100% మంచి చేస్తాం, మాతనైనా మంచి చేస్తాము, రేపు రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తాము. రాము అన్న అసలు ఈక్వేషనే లేదు. కొంచెం సమిష్టిగా పనిచేస్తే ఈసారి 100% డెఫినెట్గా ఎడ్జ్ మాకే ఉంది. 3 సీఎం కార్పొరేషన్స్ కూడా మేము గెలుస్తాం, నో డౌట్ దాంట్లో. సో మీ లెక్క ప్రకారం అయితే కాంగ్రెస్ కి బీజేపీకి పోటీ, బీఆర్ఎస్ లేదంటే 100% బీఆర్ఎస్ ఇస్ నోవేర్. ఇంకా కవిత అంటున్నారు మీరు, అసలు ఆమె ఎక్కడుందో అసలు అట్లాంటి పార్టీ పేరు కూడా తెలియదు ఇప్పటివరకు. అదేదో టీఆర్ఎస్ అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు, కోర్టులో వాళ్ళే కొట్టుకొని వస్తున్నారు. ఫస్ట్ లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ దేర్ నేమ్. వాళ్ళు ఏ పార్టీ? బీజేపీ సింగిల్ గా వస్తుందా లేదా టీడీపీ జనసేనతో? ఇది నేషనల్ ఇష్యూ. ఎన్డీఐ అలయన్స్గా ఉన్నారు, జనసేన అలయన్స్గా ఉంది, టీడీపీ అలయన్స్గా ఉంది. సో వాళ్ళు మాకు డెఫినెట్గా మద్దతు ఇస్తారు. వాళ్ళ బలం ఏమన్నా ఉన్న సీట్లు ఏమైనా అడగొచ్చు, అది హై లెవెల్లో జరుగుతుంది. లోకల్గా అయితే మేమంతా కలిసే ఉన్నాం. ఎన్డీఏ వాళ్ళు కూడా మాకు అప్పుడు కూడా జనసేన కానివ్వండి, టీడీపీ కూడా సపోర్ట్గా ఉంది. ప్రజల పక్షాన ఉన్నాము, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కలిసి పనిచేస్తున్నాం. వస్తే హ్యాపీ, దానికన్నా మించి ఏముంటుంది. సో ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చారు అవకాశం, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు. సో ఒక 5 ఏళ్ళు బీజేపీకి. 5 ఏళ్ళు కాదండి, ఇప్పుడు బీజేపీ ట్రెండ్ మీకు తెలుసు. ఎక్కడన్నా వన్స్ మేము అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు ఉండదండి, ఎందుకంటే ఖచ్చితంగా 15-20 ఇయర్స్ ఉంటుంది. ఎందుకంటే మేము అట్లా పని చేస్తాం, మాటలు చెప్పే పార్టీ కాదు. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మాత్రం పని చేస్తూ ఉన్నాం. మీరు అన్ని ట్రెండ్స్ చూసుకోండి, ఇండియాలో ఎక్కడైనా బీజేపీ వన్స్ వచ్చింది అంటే అక్కడ పోవడం చాలా కష్టం. ఎందుకంటే సింపుల్ మోటో, ఎక్కడ కూడా అవినీతి కానీ ఇవన్నీ చేయం, ప్రజలకు ఎంతో మేలు చేస్తాం. కంపారేటివ్గా కాంగ్రెస్ కానివ్వండి, లోకల్ స్థానికంగా ఉన్న పార్టీలు కానివ్వండి, ఇవాళ బీజేపీ ముందు నిలబడలేకపోతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే డెఫినెట్గా ఇంకా 20 ఇయర్స్ వరకు కూడా ఇక్కడ బీజేపీ రూలింగ్లో ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అంది సార్, మీకు ఎలా అనిపిస్తుంది? సరిగ్గా అమలు అవుతున్నాయి? ఎక్కడుందండి, ఒక్క గ్యారెంటీ కూడా లేదు.
చూస్తున్నాం కదా మనమే. అంటే బస్ ఫ్రీ రావట్లేదు. బస్సు ఫ్రీ ఎందుకండి, ఇప్పుడు మహిళలే వద్దంటున్నారు కదా డైరెక్ట్గా, వాళ్ళే వద్దని గొడవ పెట్టుకుంటున్నారు. సో అది పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు, మర్చిపోయారు కూడా 6 గ్యారెంటీల స్కీమ్ మర్చిపోయారు కూడా. ఇప్పుడు కొత్తగా ఏదో జిహెచ్ఎంసీ కోసం ఏమైనా తీసుకొస్తే వి విల్ సీ అండ్ వాచ్ అంతే. సో మరి 200 యూనిట్ల కరెంట్ అన్నారు, అదే ఇస్తున్నారు కదా, 50 యూనిట్లు దాటంగానే స్లాబ్ వేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఉన్న టారిఫ్ని బట్టి చూస్తే ఇప్పుడు హైయర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఏసీలు అయితే కామన్ అయిపోయినాయండి, ఇండియా స్టాండర్డ్స్ పెరిగిపోయినాయి. మరి 2000 బిల్లు 4500 తీసుకుంటున్నారు. మీరు ఒకసారి సర్వే చేసి చూడండి. ఇప్పుడు నార్మల్గా మాకే తీసుకోండి 5000 వచ్చేది, ఇప్పుడు 8000 వస్తుంది. సో ఈ 3000 మమ్మల్ని మరి వేశారు కదా. సో 50 యూనిట్స్ అంటే ఇవాళ ఏంటంటే నథింగ్. అంటే గరీబోడు ఏం వాడుకోద్దా, అంతే కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఓన్లీ ఒక ఫ్యాన్తోనే మీరు బతకండి అంటున్నాడు. మా బల్బు అంతే. ఇప్పుడు నార్మల్గా మీరు లెక్కలు చూస్తే ఒక ఫ్యాన్ ఒక బల్బే ఇస్తారా, ఏ టీవీ చూడొద్దా, ఏ కూలర్ పెట్టుకోవద్దా, ఉడికి చచ్చిపోవాలా? మరి దాన్ని ఎట్లా ఏ విధంగా మీరు తీసుకుంటారు? వాషింగ్ మిషన్లో ఏ విధంగా తీసుకుందాం? మరి ప్రభుత్వము చాలా టాక్టికల్గా ఏదో ఇస్తున్నా అని చెప్పుకోవడం తప్ప దానివల్ల పెద్ద లబ్ధం లేదండి. గ్రౌండ్ రియాలిటీ డెఫినెట్లీ ఏం చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒకసారి వాళ్ళ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి, వాళ్ళ డిస్టిక్లలో వెళ్ళినా కానీ ఎట్లుంది, తరిమి కొడుతున్నారు. ఇప్పుడు బీజేపీకి ఓవరాల్గా అంతటా కూడా ఆదరణ ఉంది, మేము గెలుస్తాం 100%. ఒక అవకాశం ఇస్తే బీజేపీ ఏంటో చూపిస్తాం. ఎస్ఐఆర్ గురించి ఏమని చెప్పాలి? ఎస్ఐఆర్ చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చారు కదా, పార్టీలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు మీరంటే మంచి చదువుకున్న వ్యక్తి, నేను చదువుకున్న వ్యక్తి, అన్నది చదువుకోలేని వాళ్ళ వ్యక్తుల పరిస్థితి ఏంటి? లేదండి, చేస్తున్నారు కదా. బిఎల్ఓలు వస్తున్నారు, పని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి కూడా కొత్తనే 20 years తర్వాత మన దగ్గర లాంచ్ అయింది కాబట్టి బిఎల్ఓలకు కూడా కొత్తనే, ఈ ప్రక్రియ అన్నది కొత్తనే. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అన్ని పార్టీలు కూడా బాగానే వాళ్ళకి అందరు కూడా సమన్వయం చేసుకుంటూ హెల్ప్ చేస్తున్నారు. సో ప్రజలకు కూడా స్లోగా అర్థం అవుతుంది, అర్థం కాదని ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఎవరైనా మరి 2002 దాన్ని పెడితే ఎట్లా అంటే తప్పేముందండి, 18 years అప్పటికి ఓటర్ ఉంటే ఇప్పుడు 2002 ఎందుకు పెట్టారు? ఇప్పుడు 18 years అంతకుముందు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారంటే డెఫినెట్లీ ఈ విల్ బి అన్ ఇండియన్ సిటిజన్. ఇప్పుడు ఎవరైతే ఎక్కడైనా ఉండని, ఇండియా వాడు ఎక్కడైనా ఉండనియండి అండి. ఇప్పుడు ఎవరైతే రోహింగ్యాలు కానీ ఇతర దేశాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఇండియాలో అనైతికంగా ఉంటున్నారో వాళ్ళకి ఇబ్బంది తప్ప మన ఇండియన్ సిటిజన్స్ ఆల్మోస్ట్ అందరూ లేచిపోతారు. డెఫినెట్లీ లేచిపోతారా అంటే నెక్స్ట్ చూడాలి ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అన్నది చూడాలి. మనం చూసాం వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది, 90 లక్షల ఓట్లు. అదే అండి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అనే కాదు, ఇప్పుడు యూపీలో కూడా 2 కోట్లు తీసేసారు. ఆ రోజు అందరు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితే ఉంటుంది. జెన్యూన్ ఓటర్కి మాత్రం రైట్ టు ఓట్ అనేది లభిస్తుంది. ఈసీ పైన మాకు నమ్మకం ఉంది, వాళ్ళు జెన్యూన్గా చేస్తూ ఉన్నారు. సో దే విల్ డెఫినెట్లీ గెట్ ఓట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.